సిపిఆర్ మీడియా ఈరోజు మహమ్మదాబాద్ మండలం మహమ్మదాబాద్ విలేజ్ లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే నిన్న జమ్ములో ఉలుబామా అనే గ్రామంలో ఇద్దరు మ్యారేజ్ అయిన వ్యక్తులని కాల్చి చంపేయడం జరిగినది. అందువలన ఈ యొక్క ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క ర్యాలీకి మన కర్ణాటకకు సంబంధించిన వ్యక్తులు వెళ్లడం జరిగింది. వారి యొక్క వ్యక్తుల సంఖ్య 28 కావడంతో అందులో 26 మంది చనిపోవడం జరిగింది. ఒక్కరు సీరియస్ కండిషన్ సివియర్ గా ఉన్నానని ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అందువలన ఈ యొక్క ర్యాలీ తీస్తున్నారు. జరిగిన సంఘటన విషయంలో బీజేపీ లీడర్ కృష్ణ గారు ఉన్నారు. అన్నగారి నిన్న కాశ్మీర్లో ఏదైతే పర్యాటక ప్రాంతంగా మన ఆర్టికల్ 370 తీసిన తర్వాత కాశ్మీర్ యువతకు ముస్లిం యువతకు పర్యాటక ప్రాంతంగా డెవలప్ అయ్యి వారు ప్రతి శుక్రవారము రాళ్లు రువేకా నుంచి ప్రతి శుక్రవారము జాతీయ జెండాకు నమస్కరించే రోజులు దగ్గరొస్తున్న సందర్భంగా మరి దేశంలో ఉన్న సెక్యులర్ అర్బన్ నక్సల్స్ కానివ్వండి, మరియు పక్క దేశంలో ఉన్న మన పాకిస్తాన్ లో ఉన్న మరో శత్రుదేశ వీరులు కానివ్వండి మనని ఇలాగైతే ఆర్థికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో మన దేశంలో ముఖ్యంగా పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందుతున్న కాశ్మీర్ పై భారత యాత్రికులు మొత్తం పోయి రావడం వాళ్ళకు నశించక అక్కడ కాశ్మీర్ యువతకు ఉపాధి మంచిగా లభిస్తుంది. దేశం ఇట్లా ఉండొద్దాను మురుకులు భారతదేశము, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అంటున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న దాడులను విషయాలను ఇప్పుడైనా గుర్తు చేసుకొని హిందూ మేలుకో ఇక్కడ నుంచైనా జాగ్రత్త వహించి మన ఓటర్స్ కల్పించినప్పుడు మనం ఏ విధంగా అయితే మన క్రోడీకరించుకొని మనం అసలు వ్యక్తులు ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా మనం మాత్రం చేస్తున్నప్పుడే ఈ దేశం సురక్షితంగా ఉంటుంది. ఈ దేశంలో ఉన్న ముస్లింలు కూడా భారీ భద్రత ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. మరో వ్యక్తి కూడా ఉన్నారు కాబట్టి సార్ మీ పేరు? సార్ నా పేరు నరసింహులు, మండల ప్రెసిడెంట్ బీజేపీ. నిన్న జరిగినటువంటి ఉగ్రదాడి ఇది దేశం మీద జరిగేటటువంటి అల్లకల్లోలం చేసేటటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉండేటటువంటి మతపరమైనటువంటి చిచ్చులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యవహారంగా కనిపిస్తూ ఉంది. ఇన్ని రోజులు ఇక్కడ ఉండేటటువంటి సుస్థిరమైనటువంటి ప్రభుత్వం, అలాగే అభివృద్ధి దిశలో నడుస్తున్నటువంటి భారతదేశాన్ని ఇక్కడ దెబ్బతీసే వ్యవహారంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉగ్రవాదులు ఎలా వచ్చారు, ఎవరి మీద దాడి జరుగుతుందో అనేది గమనించాలి. అలాగే ఇక్కడ మన 23 మందిని 28 మందిని అమాయకులని మరి విదేశాల నుంచి వచ్చినటువంటి పర్యాటకులని కూడా కాల్చి చంపడం అనేది అమానుషం. ఇక్కడ చాలా హోదాలో ఉండేటటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. పెళ్ళైన వారం రోజులైనటువంటి వ్యక్తులు ఉన్నారు, పెళ్లి కాబోయే వ్యక్తులు ఉన్నారు, చిన్నారులు ఉన్నారు. చాలా భయంకరమైనటువంటి వ్యవహారం. అలాగే ఇక్కడ చూస్తున్నటువంటి వ్యవహారాన్ని బట్టి చూస్తే మరీ మత చిచ్చుని రేకొట్టే విధంగా ఉగ్రవాదులకు అది ఉండేది కాకుండా బట్టలు ఇప్పి మరి వాళ్ళు ఏ మతానికి చెందినవారు అని చెక్ చేసి మరీ చంపడం అంటే ఇది ఎంతవరకు సమంజసము. అలాగే ఈ విషయంలో మనం చాలా బాధాకరంగా మీరు చూడాల్సిన విషయంగా, అందరూ కూడా మూకుమ్మడిగా ఖండించాల్సిన విషయంగా మనం భావించాలి. అలాగే ఇక్కడ ఉండేటటువంటి హిందువులు, భారతదేశంలో హిందూ దేశంగా చెప్తా ఉన్నాం, హిందూ దేశంలో మనకు హిందువులనే టార్గెట్గా చేసి ఎందుకు అలా చేస్తున్నారు? అసలు ఎవరైతే ముస్కరులు అంటున్నామో వాళ్ళు ఇలాంటి వ్యవహారం ఉండేది కాదు, భారతదేశమే మాకు శత్రువు అంటున్నారు. కానీ అక్కడ ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అనేది ఈ యొక్క విషయంతో మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఇక్కడ ఉండే సెక్యులర్ నాయకులు ఏదైతే మొన్న జరిగినటువంటి సోనియా గాంధీని, అలాగే ఏవైతే వాళ్ళ వ్యవహారాన్ని అరెస్ట్ చేస్తే నాయకులను అరెస్ట్ చేస్తే నిరసన తెలిపి మోదీని దిష్టిబొమ్మను కాల్చినటువంటి వ్యక్తులు ఈ రోజు ఒక్కరు కూడా నోరు మెదవకుండా, ఒక హిందువులని 28 మందిని చంపేస్తే కూడా నోరు మెదవకుండా ఉండడం అంటే ఎంత అమానుషం. వాళ్ళ రాజకీయ పబ్బం కోసం ఎంతటికైనా తెగిస్తారని భావించాలి. మీరు కూడా ఇక్కడ ఉండేటటువంటి హిందువులు కూడా ఎలాంటి ప్రభుత్వం ఉంటే బాగుంటది, ఈ వ్యవహారం మళ్ళా రిపీట్ కాకుండా మన ప్రభుత్వాన్ని, సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడ కూడా ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందు మన నిర్ణయాలు బాగుండాలని ఆశిస్తూ, అందరికీ కూడా ఎవరైతే చనిపోయినరో, అమాయక ప్రజలు ఎవరైతే చనిపోయినరో వాళ్లకు ఆత్మ చేకూరాలని ఈ క్యాండిల్ ర్యాలీ తీయడం జరుగుతూ ఉంది. కాబట్టి
ఇలాంటివి మళ్ళీ ఎప్పుడు రిపీట్ కాకుండా ఉండాలి. కాబట్టి ఈ ర్యాలీ వాళ్ళ చేకూరాలని ఆత్మశాంతికి చేకూరాలని మనం చేస్తా ఉన్నాం. జై బీజేపీ, జై జై బీజేపీ. ఒక 2 నిమిషాలు. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు సీను, నేను మమదాబాద్ స్థానికుని. విషయం ఏంటంటే నిన్న జరిగిన దాడికి ఈరోజు మనము నివాళిగా తీయమైంది. అయితే మేము ర్యాలీ తీసుకుంటే ఏమైందంటే ప్రేక్షకులాగా రోడ్ల పైన చూస్తుంటే తప్ప పాల్గొంటలేరు. ఇది పార్టీలకు అతీతంగా ఆ పార్టీ మీటింగ్ ఈ పార్టీ వల్ల కాదు, ఇది మన భారతదేశంలో జరిగిన సంఘటనకి పార్టీలు అతీతంగా వచ్చి పాల్గొనాలి. యువత కూడా రోడ్ల మీద చూస్తున్నాను. నేను ఆ నుంచే మేము స్లోగన్ చేసుకుంటూ వస్తే చూస్తున్నట్లు ఏదో పెళ్లి చూసినట్లు. అది ముఖ్యం కాదు, పాల్గొనాలి. పాల్గొంటేనే అది ఒక కసి అనేది వస్తుంది. కసి లేదు, ఏంది కసి లేనప్పుడు ఇంకా 10 మందిని తప్పుతారు. రేపు కూడా మన హిందువులందరూ మేల్కోవాలి. మన హిందువులందరూ మేల్కొంటేనే మన స్లోగన్ ఈడ మాట్లాడితే గాడిట్లా తెలుస్తుంది కాదు, ఒక్కంతోనే స్టార్ట్ అవుతుంది ఏదో మార్పు అనేది. అందుకే ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. రోడ్ల మీద చేతులు కట్టుకొని చూస్తే అది పద్ధతి కాదు. ఇదేమో ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదు. ఇది మన హిందూ ధర్మంని ఇట్లా బట్టలు ఇప్పి హిందువా కాదా అని చూసి మరీ షూట్ చేసినంటే వాళ్ళు ఎంత డేంజర్ గా ఆలోచిస్తున్నారు అర్థం చేసుకోండి. మనల్ని కూడా హిందువులు ఐక్యతం కావాలి. లేకుంటేనంటే మన ఇంట్లోకి వచ్చి కూడా చంపుతారు, మనల్ని అడిగేటోళ్ళు కూడా లేకుంటారు. ఇది మీరు హెచ్చరిస్తున్నా. ఈయన పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కాదు, ఇది దాడి హిందువుల మీద దాడి చేయాలి. హిందూ అయినప్పుడు అందరూ కోడి పిల్లలాగా వచ్చి ఇట్లా కలిసిపోవాలి. ఓడే ఆ పార్టీ వాడు తిరుగుతున్నాడు, నాకేం సంబంధం కాదు. మన హిందువుల మీద దాడి జరిగినప్పుడు ప్రతి ఒక్కరు రెస్పాన్స్ కావాలి. అదే భారతీయుని యొక్క లక్ష్యం. అంతే. మమదాబాద్లో ఉన్న ప్రతి ఒక్క కులాలు మొత్తం ఎస్సీ కానీ, బీసీ కానీ, ఎస్టీ కానీ, రెడ్డి కానీ ఎవరైనా పర్లేదు, ప్రతి ఒక్కరం అందరం కులంలా ఒకటే అయి మనము పోరాడితే ఏమన్నా నాకు ఇదవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మన పైన దాడి జరిగినప్పుడు ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు మనల్ని ఎట్లా ఇది చేసిరో మనం అట్లా ఇది చేయాలి. ఖచ్చితంగా మన మీద దాడి చేసినప్పుడు వాళ్ళ మీద ఖచ్చితంగా దాడి చేయాలి. కార్యదర్శి దస్తన్న గారు కూడా ఉన్నారు, అన్న గారి ఉద్దేశాలు కూడా తెలుసుకుందాం. నేను విహెచ్పి మండల ప్రధాన కార్యదర్శి అండి. అయితే మనకు నిన్న జరిగిన దాడి, కాశ్మీర్లో జరిగిన పహల్గామ్లో జరిగిన దాడి అనేది చాలా బాధాకర విషయము. ఎందుకంటే మనకు మరి ఐడి కార్డులు చూసి మరి వాళ్ళ ప్యాంటు చొక్కాలు విప్పి ఆడు ఏ కులానికి చెందినాడు, ఏ మతానికి చెందినాడు అనేది చాలా దారుణం ఇది. ఎందుకంటే రేపు పరిస్థితి హిందువుల ఐక్యత లేకపోవడం, హిందువులు మెజారిటీగా ఉన్న ప్రాంతంలోనే ఈ విధంగా ఉంటే ప్రపంచంలో ఇంకెక్కడ కూడా మనకు బతుకుదేరు లేకుంటుంది. ఎక్కడైనా కూడా మనల్ని నరికి చంపినా అడిగే దిక్కు లేదు. కాబట్టి ఈరోజు మన కేంద్రం కూడా చాలా స్లోగా నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పొచ్చు. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే అయినా కూడా ఇంత స్లోగా నిర్ణయాలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. నిజంగా కేంద్ర ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు 6 గంటలకు కేబినెట్ మీటింగ్ పెడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ పాకిస్తాన్ ముష్కరులను ప్రపంచ పటంలోనే లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 100ల సార్లు మనల్ని గిల్లుకోవడం, మన ఓపికను సహనాన్ని పరీక్షించడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఎన్ని రోజులైనా కూడా వారితోటి నెత్తినొప్పే ఉంటుంది. కాబట్టి వారిని పూర్తిగా తుదముట్టించాలి. ఆ దేశాన్ని ప్రపంచ పటం లేకుండా చేస్తేనే మనకు ప్రశాంతత ఉంటుంది. అదేవిధంగా హిందువుల పైన చేయి వేసిన అన్ని మరుక్షణమే వారిని నరికేసే విధంగా చట్టాలు తీసుకురావాలి. ఆ విధంగా మెజారిటీ ప్రాంతంలో కూడా మనకు సెక్యూరిటీ లేనప్పుడు మనకు చట్టాలు ఏం చేస్తున్నట్టు. కాబట్టి వివిధ రకాలుగా మనకు అనుకూలమైన చట్టాలు తీసుకురావాలి. మైనార్టీల బుజ్జగింపులు అనేది ఇంకా కొనసాగరాదనేది ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఏది ఏమైనా రాజకీయ నాయకులు ముందుగా మారాలి. ఏదో చిల్లర ఆశలు చూపించి జనాలను మభ్యపెడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా శాంతియుత వాతావరణంలో అందరికీ బాగు జరగాలని, ఈ విధంగా ఉండటానికి హిందువుల అనేకతే కారణం. కాబట్టి హిందువులు కూడా ఐక్యంగా ఉండి ఎదిరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ దస్తన్న. ఇక్కడ వేణన్న గారు కూడా ఉన్నారు, వేణన్న ఉద్దేశాలు తెలుసుకుందాం. నా పేరు ఎన్ వేణుగౌడ్, విశ్వ హిందూ పరిషత్ మండల ప్రెసిడెంట్ మహమ్మదాబాద్. నేను ఏదంటే ఎక్కడనో జరిగిందని మనం ఆలోచన చేస్తున్నాం. రేపు మన ఊళ్ళోనే జరిగే అవకాశం ఉంది. మనం హిందువులమంతా ఏకమై ఒక దాటికి వస్తే తప్ప పార్టీలకి
పార్టీలకు సంబంధం లేకుండా హిందువులు అందరు కలిసి వస్తే మనం ఏదైనా అనుకున్నది సాధిస్తాము. ఖచ్చితంగా ఇట్లా ఏదో రోడ్డు మీద వస్తుంటే కూడా అందరు పక్కల పొంటి ఉండి ఎవరు రాకుండా ఉంటే రేపు మన ఇళ్ళలో కూడా ఇదే సంఘటన జరగబోతుంది. అది తొందరగానే ఉంది, టైం కూడా ఎక్కువ దూరం లేదు. ఖచ్చితంగా మనము అందరం కలిసి ఉండాలి, పార్టీలతో సంబంధం లేదు. మనం ఏడ జరిగినా కూడా మనమంతా ఊళ్ళో 5-6 వేల జనాభా ఉండి కూడా ఈరోజు ఒక 50 మంది కూడా ఇక్కడికి రాలేరంటే ఎవరన్నా చేసుకొని పో, మా ఇంటి వాళ్ళకి రాలేదు కదా అని అందరూ నిర్లక్ష్యంగా ఇళ్ళల్లో ఉన్నారు. కనుక ఇది కాదు, ఏది జరిగినా కూడా అందరం కలిసిమెలిసి రావాలి. ఈ ఊళ్ళో ఒక 5-6 వేల జనాభా ఉండి కూడా ఈరోజు ఒక 50 మంది వచ్చారు. దీని విషయంలో నేను చాలా బాధపడుతున్నా. ఎవరికి ఏమైనా కూడా పార్టీలకు ఎటువంటి సంబంధం లేకుండా అన్ని పార్టీలు కలిసి ఖచ్చితంగా రోడ్డు మీద ఉంటేనే చాలా బాగుంటుందని నేను అంటున్నా. చింటూ వస్తే ఒక 2 నిమిషాలు మౌనం పడతాం, సైలెంట్ గా అందరూ. ఇంతటితో ముగిద్దాం.